మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా. పుంగనూరు నియోజకవర్గ కేంద్రమైనటువంటి పుంగనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. పుంగనూరుకు సంబంధించిన 6 మండలాల్లో నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి వారి సమస్యల సాధన కోసం ఇక్కడ అందరూ అర్జీలు ఇచ్చుకున్నారు. ఆయా అర్జీలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించారు. అంతేకాకుండా మదనపల్లి జిల్లాగా ప్రకటించినందుకు గాను ఇక్కడ కూడా వీరు పాలాభిషేకం నిర్వహించారు. మదనపల్లి జిల్లాలో పుంగనూరును చేర్చడం వల్ల మరింత సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికలకు ముందు మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని వీరు కూటమి ఉన్నటువంటి నాయకులందరూ ఎన్నో ఉద్యమాలు చేశారు. అందులో భాగంగానే వచ్చిందని అటు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పాలాభిషేకం నిర్వహించారు. రాబోయే కాలంలో మదనపల్లి జిల్లాగా ఇక్కడ పుంగనూరు ఎంతో అభివృద్ధి చెందుతుందని వారు ఆశించారు. వారి మాటల్లోనే విందాం. ముందుగా మీడియా మిత్రులకి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు జనవాణి కార్యక్రమం 2వ వారం నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ మాకు లాస్ట్ వారంలో ఒక 2 కంప్లైంట్స్ వచ్చినాయి. దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా మా మండల నాయకులు, రూరల్ నాయకులు, పట్టణాధ్యక్షులు వారు దాన్ని అధికారుల దృష్టి తీసుకెళ్లారు. అదే విధంగా ఈ రోజు 4 కంప్లైంట్స్ వచ్చినాయి. ఇంతకుముందు చిన్నరాలు చెప్పినట్టుగా వాటి కూడా మేము పరిష్కరించడానికి ఈ వీక్ లో ఆ సంబంధించిన అధికారులకి మేము వెళ్లి మాట్లాడి దాన్ని ఇమీడియట్లీ సాల్వ్ చేసాను చూస్తాము. అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఒక చిన్న యాక్సిడెంట్ కేసు కూడా నమోదైంది. రొంపిచెర్ల మండలం షేక్ జవహర్ సన్ ఆఫ్ కరీం సాహబ్ ఒక వ్యక్తి జరిగింది యాక్సిడెంట్ లో. దానికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల రూపాయలకి రావాలని మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మేము పంపించడం జరుగుతుంది. సో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము 2 వారాలైంది జనవాణి కార్యక్రమం స్టార్ట్ చేసి, అదే విధంగా నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల నుంచి కూడా మీరు జనవాణి కార్యక్రమం వచ్చి నమోదు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చింది ఎవరంటే యాక్సిడెంట్ కేసులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది కావచ్చు. సో ఇంకేమన్నా ఉన్నా కూడా సమస్యలు, వారి వీధుల్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా వచ్చి మీరు మా జనవాణి కార్యక్రమంలో నమోదు చేయండి. ఆ మండలాలకు సంబంధించిన నాయకుల ద్వారా మేము సంప్రదించి ఆయా అధికారులకి ఏ విధంగా మేము పని చేయించాలో మేము చేయించుకుంటాం, మీకు సపోర్ట్ చేస్తాం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసిన మా మండల నాయకులకి, అలాగే మా పిఓసి గారు చిన్నారాయల గారికి, పడవరమణ గారికి, టౌన్ అధ్యక్షులు, రూరల్ అధ్యక్షులు, అన్ని మండలాధ్యక్షులకి చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపు వారం కూడా సోమవారం రోజు జనవాణి కార్యక్రమం ఉంటుంది. మేము 2 దినాల ముందు మా పిఓసి గారు ఇచ్చిన ప్రకటన సందర్భంగా ఏ విధంగా ఉంటుంది జనవాణి కార్యక్రమం, అదే విధంగా ప్రతి మండలం నుంచి మీకు అధికారికంగా మేము ప్రకటిస్తాము. నెక్స్ట్ సోమవారం వచ్చిందే మీరు నమోదు చేసుకోండి. ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు నమస్కారం. గతంలో చెప్పినట్లు పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి సోమవారం జనవాణి నిర్వహించడం జరుగుతోంది. తద్వారా 2 రోజుల ముందు మీడియా ముఖంగా మేము పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనవాణిని వినియోగించుకోండి అనేసి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. తద్వారా ఈ రోజు మాకు 3 కంప్లైంట్లు అయితే రావడం జరిగింది. దాన్ని మా ద్వారా అయ్యేవి మా పుంగనూరు పట్టణాధ్యక్షుడు గాజుల నరేష్ గారు ఒకటి మాట్లాడి వాళ్ళకి ఒకటి సాల్వ్ చేశారు. ఇంకొకటి సీఎం రిలీఫ్ ఫండ్ కావాలనేసి వచ్చారు. అది కూడా లెటర్ హెడ్ మేము కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తా ఉన్నాము. అలానే మా రూరల్ నాయకులు మన రవి గారి వాళ్ళ ఊరి సమస్యలను తీసుకొచ్చారు. వారు మురికి కాలువ సమస్యలను గతంలో మేము అక్కడి గ్రామ పర్యటన కార్యక్రమానికి వెళ్లడంతో ఆ రోజు నుంచి చెప్తున్నాము. ఈ రోజు జనవాణి ద్వారా అక్కడున్న అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఇవ్వాలనేసి ఆ ప్రాబ్లం ని రెడీ చేయాలని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. తద్వారా ప్రజలందరూ కూడా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించు జనవాణిని సద్వినియోగం చేసుకోండి. మేము ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా మేము ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక నెలలో ఒక రోజు మేము కేంద్ర పార్టీ కార్యాలయాన్ని కూడా ఈ సమస్యలు మాకు వచ్చాయి, ఈ సమస్యలు మేము క్లియర్ చేశామని చెప్పేసి మేము పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేసి ప్రజలందరి సమస్యలను కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా జనసేన పార్టీ మేము దీన్ని ప్రజలందరికీ వారి సమస్యలను క్లియర్ చేసుకోవడానికి జనసేన పార్టీ ఎప్పుడు ముందుగా ఉంటుందనేసి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. మొన్న సార్వత్రిక ఎలక్షన్ కు ముందు ఏదైతే మా కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకునేందుకు గాను ఈ రోజు మా పుంగనూరు జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారికి, అదే చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికి తెలుసు, ఇటీవలే మదనపల్లి జిల్లాని ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ తెలియజేసింది. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. మదనపల్లి జిల్లాని చేయాలని
ఆ రోజు చేయని పోరాటం లేదు. ఆ రోజు ప్రతి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎన్నో పోరాటం చేశాం. కానీ ఆ రోజు ఎవరు కూడా ప్రజల యొక్క ఆశయాలను పరిగణలోకి తీసుకోలేదు. ఈ రోజు ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో మదనపల్లి జిల్లా కావాలని, ఆ కోరికను నెరవేర్చినందుకు మా పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మదనపల్లి జిల్లా చాలా అభివృద్ధి చెందుతుంది. మదనపల్లి జిల్లాలో మా పుంగనూరుని కలిపినందుకు మా పుంగనూరు కూడా అభివృద్ధి చెందుతుంది. పుంగనూరులో ఉన్న ప్రజలకు కూడా అన్ని దీంతో కూడా పరిపాలన పరంగా కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై హింద్, జై జనసేన.